బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరే ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా బయటికి రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా కలుసుకోవడానికి రావట్లేదు. అది ఫామ్ హౌస్లో ఉంటున్నారు, ఎవరు వచ్చినా ఆడికే రావాలని చెప్పేసి అంటున్న నేపథ్యం. కానీ నిన్న మీటింగ్ పెట్టుకొని ముఖ్యులతోటి, ఎమ్మెల్యేలతోటి, వీళ్ళతోటి మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు తప్పు చేసిండ్రు, ఇప్పుడు బాధపడుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేము ఖచ్చితంగా మనదే విజయం అని చెప్పుకుంటూనే వరంగల్లో రజతోత్సవ సభలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. అంటే అతన్ని ఓడించి ప్రజలు తప్పు చేసిందని అనుకోవచ్చా? ఇప్పుడు సంపత్ గారు, ఇప్పుడు ఈ మనం కేసీఆర్ గారి వ్యవహార శైలి గురించి మొదలు అడిగాను. ఇప్పుడు మీకు నాకు చాలా పరిచితుడే, మనం చాలా రోజులు ఆయన దగ్గర చూసినాం, పని చేసినాం అందరు. నేను దాదాపుగా 2001 నుంచి వెళ్ళి 2022-23 వరకు కూడా చాలా దగ్గర సంబంధాలు కలిగి నేను కేసీఆర్ అనే ఒక వ్యక్తిలో కొన్ని విషయాలు స్పష్టంగా చూసినది. అంతకుముందు ఆయన పనిచేసిన వాళ్ళని కూడా అడిగిన. ప్రభాకర్ రావు గారిని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఓఎస్టీగా పనిచేసిన, ఆయన దగ్గర ఓఎస్టీగా ఉంది. ఆయన కూడా మొదట్లో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీద ఉన్నప్పుడు కూడా ఆయన పిఏగా పనిచేశారు. చాలా మంది అంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ 2001 నుంచి వెళ్ళి మనం ప్రత్యక్ష అనుభవం వాళ్ళు చూసింది ఏంటంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తికి కొన్ని విలక్ష లక్షణాలు ఉన్నాయి. చాలా మంది రాజకీయ నాయకులు ఆ లక్షణాలు లేవు. నేను చాలా మంది చూసినా కానీ ఈయనలో కొన్ని పిక్యులియారిటీస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే విలక్షణ లక్షణాలు. ఈ పిక్యులియారిటీస్ ఏంటంటే జనాలను కలవకపోవడం అనేది ఒక పెద్ద లక్షణం. అది అప్పటి నుంచే ఉన్నది, ఇప్పుడే కాదు. ఇప్పుడు మీరు ఉదాహరణకు 2001 నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే, తెలంగాణ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమం, సంపన్న వర్ణాలలో మమేకమైనవి, పాల్గొంచుకున్నాయి. కానీ నిజంగా చూస్తే ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రజా ఉద్యమాన్ని నడపలేదు, ప్రజలలో ఆయన మమేకం కాలేదు. కేవలం మీటింగ్లలో మాట్లాడి మాత్రమే వెళ్ళిపోయారు. అంటే అది కూడా సంవత్సరానికి 1-2 పెద్ద 5 లక్షలు 10 లక్షలతో పెట్టడం, ఆ పని వచ్చి రోడ్ల మీద కూర్చున్నది అయితే లేదు. ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్న దాఖలాలు అయితే నేను వరంగల్ జాక్ చైర్మన్గా 9 నుంచి వెళ్ళి కానీ, అంతకుముందు 1 నుంచి 9 వరకు కానీ, ఆ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కానీ అనేక విధాలుగా మేము చూసినప్పుడు ఆయన పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ప్రజలలో పాల్గొనలేదు. అది వాస్తవం. అది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి మాట్లాడుతున్నాను. రెండవది ఏంటంటే, మీకు ఉదాహరణకు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీతోని ఒప్పందం పెట్టుకొని పోటీ చేయడం జరిగింది. నేను ఎంపీ అయిన తర్వాత అక్కడ ఆయన కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. ఒకసారి మేము ఢిల్లీకి పోతే ఈయన మంత్రిత్వ శాఖలో ఉన్న వాళ్ళు కొందరు మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా ఏమి చంద్రశేఖర్ ఒకనాడైనా మా లేబర్ మినిస్టర్, ఇంత పెద్ద మినిస్ట్రీ ఇది, అసలు కనీసం ఒకసారి వచ్చిన దాఖలాలు కూడా లేవు ఆయన. అంటే ఇది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అంతకుముందు 2001 నుంచి 2014 ఉద్యమ నాయకునిగా ఉన్నా, లేదా 2023 నుంచి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు అని మనం అంటున్నాం కానీ ఆయన అనుకుంటున్నాడు నాకు తెలియదు ఉన్న ఈ పాత్ర అయినా ఎప్పుడు కూడా ఆయన ఆ విలక్షణ లక్షణాన్ని దాటి బయటకు రాలేదు. కాబట్టి ఇవ్వాలేదో ఆయన జరిగింది. నేను చాలాసార్లు నన్ను అడిగిన వాళ్ళకి అడిగిన, ఇవ్వాలేదో ఆయన ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడంటే, అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కువ టైము ఫామ్ హౌస్కే కదా. ఇప్పుడు మొత్తం మీరు అవన్నీ పోలీస్ రికార్డులు అవన్నీ వచ్చిన లెక్కలను తీస్తే ఆయన ఎక్కువ ఉన్నది అక్కడికే వస్తుంది. గవర్నమెంట్ రికార్డే చెప్తుంది, మొత్తం ఎవరు కాదు. కాబట్టి అదొక స్టైలు, అదొక రాజకీయ విలక్షణ లక్షణం. అది ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కొత్తగా మార్చుకుంటాడు అనేది అయితే నాకైతే నమ్మకం లేదు. రెండోది, ఆయన ఇప్పటికి కూడా ఇంకా బలంగా ఆయన అభిప్రాయం ఏంటంటే, నాకు ఓట్లు వేయకుండా జనాలు తప్పు చేసిన అభిప్రాయాలు ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన బలంగా ఉన్నాడు. నేను ఎన్నో చేసినా కూడా అనవసరంగా మోసపోయి కాంగ్రెస్ చెప్పుడు మాటలు విని నాకు ఓటు వేయకుండా ఓడగొట్టిన అనేది ఒకటి ఉన్నది ఇప్పటి వరకు. ఓకే, ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకునికి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ కనీసమైన అవగాహన ఏంటంటే, ప్రజల నుంచి వెళ్ళి నేను దూరమైన కాబట్టి ప్రజలు నన్ను దూరం పెట్టారు అనుకుంటే పంచాయతీ పోతుంది. కానీ నేను అంత సక్రమంగానే ఉన్నా కానీ ప్రజలు కావాలని ప్రజలు ఎప్పుడు కావాలని దూరం పెట్టారు, ప్రజలు ఎప్పుడు కూడా చేయరు. ప్రజలకు కొన్ని నచ్చని పనులు ఈయన చేసిండు కాబట్టి, ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన కొంత దూరం పెట్టారు. దూరం పెట్టడంలో ఎక్కువ దూరం పెట్టారా, తక్కువ దూరం పెట్టారా, అధికారానికైతే దూరం పెట్టారు. అది 39 సీట్లు ఇచ్చారా, 20 సీట్లు ఇచ్చారా, 10 సీట్లు ఇచ్చారా కాదు. నేను అధికారం అయితే పక్కకు కూర్చొని పెట్టాను. కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు తప్పు చేయలేదు. నేను ఎందుకు ఓడిపోయానని ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకు నన్ను ప్రజలు దూరం పెట్టినారు, ఎందుకు పోనీ ఆ మాయ మాటలు నమ్మి ఎందుకు మోసపోయారు, అది కూడా ఆయన చేసుకోవాలి. కనీసం కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చెప్పినారు, తప్పుడు వాగ్దానాలు చేసినారు,
వాగ్దానాలు నెరవేర్చుకుంటలేరు, ఇప్పటి వరకు నెరవేర్చలేదు, నెరవేరుస్తున్న దాఖలాలు కూడా ఏం కనబడతాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ వాగ్దానాలు నెరవేర్చి ఉండి అది సక్రమైన పరిపాలన చేసి ఉంటే కేసీఆర్ ఈ మాట అనేవాడు కాదు. కానీ ఇక్కడ తప్పంతా కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్ చేసిన వాగ్దానాల్లో ఇంతవరకు అది ఏ వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఆ చేస్తుందన్న భరోసా కూడా ప్రజలకు లేకుండా పోతాను. ఒకటి